హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి స్టడీ గైడ్ ఛానల్. ఈరోజు వీడియోలో డిసెంబర్ 16th కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. మొదటి ప్రశ్న, COP28లో గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ని ప్రారంభించిన దేశం ఏది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి నేపాల్, ఆప్షన్ సి శ్రీలంక, ఆప్షన్ డి భారతదేశం. సరి అయిన సమాధానము ఆప్షన్ డి భారతదేశం. దుబాయ్లో జరిగిన ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పు సదస్సు COP28లో భారతదేశం గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ని ప్రారంభించింది. 2021 సంవత్సరంలో ప్రారంభించిన రివర్ సిటీస్ అలయన్స్ను విస్తరించడం దీని యొక్క లక్ష్యం. సెకండ్ వన్, ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ INS థర్మోగ్లీ ఏ నావల్ డాక్ యార్డ్లో ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ విశాఖపట్నం డాక్ యార్డ్, ఆప్షన్ బి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, ఆప్షన్ సి హిందుస్థాన్ షిప్ యార్డ్, ఆప్షన్ డి గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. సరైన సమాధానము ఆప్షన్ ఏ విశాఖపట్నం డాక్ యార్డ్. విశాఖపట్నంలోని నావల్ డాక్ యార్డ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ INS థర్మోగ్లీని భారత నావికాదళం ప్రారంభించింది. INS థర్మోగ్లీ అనేది వేగవంతమైన దాడి నౌక. కమిషనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెటీరియల్ చీఫ్ వైస్ అడ్మిరల్ సందీప్ నైతాని హాజరయ్యారు. మూడవ ప్రశ్న, UWW రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపిక అయ్యారు? ఆప్షన్ ఏ అంతిమ్ పంగల్, ఆప్షన్ బి వినేష్ ఫోగాట్, ఆప్షన్ సి బజరంగ్ పూనియా, ఆప్షన్ డి సాక్షి మాలిక్. సరి అయిన సమాధానము ఆప్షన్ ఏ అంతిమ్ పంగల్. భారత రెజ్లర్ అంతిమ పంగల్కి 2023 సంవత్సరానికి గాను యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సొంతం చేసుకుంది. 19 ఏళ్ల అంతిమ్ వచ్చే ఏడాది ప్యారిస్ వేదికగా జరగబోయే ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొంటుంది. నాలుగవ ప్రశ్న, ఐక్యరాజ్య సమితి 10 ఏళ్ల తర్వాత ఏ దేశంలో శాంతి పరిరక్షణ కమిషన్ను అధికారికంగా ముగించింది? ఆప్షన్ ఏ ఉక్రెయిన్, ఆప్షన్ బి సుడాన్, ఆప్షన్ సి ఉగాండా, ఆప్షన్ డి మాలి. సరి అయిన సమాధానము ఆప్షన్ డి మాలి. ఐక్యరాజ్య సమితి 10 ఏళ్ల తర్వాత మాలిలో శాంతి పరిరక్షక మిషన్ను అధికారికంగా ముగించింది. తీవ్రవాద ముప్పును పరిష్కరించడానికి శక్తి సరిపోదని ప్రభుత్వం చేసిన వాదనకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఐదవ ప్రశ్న, ప్రపంచంలో మొదటి 4th జనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్ను ఆవిష్కరించిన దేశం ఏది? ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి టర్కీ. సరైన సమాధానము ఆప్షన్ సి చైనా. చైనాలోని తూర్పు షాన్రాంగ్ ప్రావిన్స్లో షిడావో బే అణు విద్యుత్ ప్లాంట్ని ఆవిష్కరించారు. ఇది ప్రపంచంలోని మొదటి 4th జనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్. ఆరవ ప్రశ్న, సోలార్ ప్రాజెక్టు కోసం జర్మన్ డెవలప్మెంట్ బ్యాంకుతో ఏ బ్యాంక్ లైన్ ఆఫ్ క్రెడిట్ పై సంతకం చేసింది? ఆప్షన్ ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి బంధన్ బ్యాంక్, ఆప్షన్ సి పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆప్షన్ డి ICICI బ్యాంక్. సరి అయిన సమాధానము ఆప్షన్ ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేశంలో సోలార్ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి జర్మన్ డెవలప్మెంట్ బ్యాంక్ KfWతో యూరో 70 మిలియన్ల క్రెడిట్ లైన్పై సంతకం చేసింది. LOC యొక్క లక్ష్యం భారతదేశం సోలార్ ఫోటోవోల్టాయిక్ PV ప్రాజెక్టులని ప్రోత్సహించడం. ఏడవ ప్రశ్న, ఎలక్ట్రానిక్ ఫ్యూజ్ల కొనుగోలుకు సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఆప్షన్ బి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఆప్షన్ సి టాటా పవర్, ఆప్షన్ డి వీటిలో ఏదీ లేదు. సరైన సమాధానము ఆప్షన్ బి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. భారత సైన్యం కోసం 10 సంవత్సరాల కాలానికి ఎలక్ట్రానిక్స్ ఫ్యూజ్ కొనుగోలు కోసం భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రక్షణ మంత్రిత్వ శాఖ 5,300 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. ఇటీవల విడుదలైన NCRB 2022 డాటా ప్రకారము ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో అత్యధిక నేరాలు నమోదు చేయబడ్డాయి? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి
రాజస్థాన్, ఆప్షన్ సి ఢిల్లీ, ఆప్షన్ డి బెంగాల్. సరైన సమాధానము ఆప్షన్ సి ఢిల్లీ. నిర్భయ ఘటనతో నాడు దేశ రాజధాని ఢిల్లీ నిరసనలతో దద్దరిల్లిన మహిళలపై నేరాల తగ్గుదలలో మాత్రం మార్పు లేదు. ఇటీవల విడుదలైన ఎన్సీఆర్బీ 2022 డాటా ప్రకారం ఢిల్లీలో దేశంలోనే అత్యధిక నేరాలు నమోదయ్యాయి. మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి నమోదైన అత్యధిక ఎఫ్ఐఆర్లలో యూపీ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, రాజస్థాన్, బెంగాల్, మధ్యప్రదేశ్ నిలిచాయి. 9వ ప్రశ్న, ఐపీఎల్ ముంబై ఇండియన్స్ టీం తమ తదుపరి కెప్టెన్గా ఎవరిని ప్రకటించింది? ఆప్షన్ ఏ రోహిత్ శర్మ, ఆప్షన్ బి హార్దిక్ పాండ్యా, ఆప్షన్ సి బూమ్రా, ఆప్షన్ డి సూర్యకుమార్ యాదవ్. సరైన సమాధానము ఆప్షన్ బి హార్దిక్ పాండ్యా. ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా. ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా నియమించినట్లు పీటీఐ పేర్కొంది. 10వ ప్రశ్న, స్టాండర్డ్ అండ్ పూర్ డౌ జోన్స్ సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్లో స్థానం దక్కిన తొలి భారతీయ ఫార్మా కంపెనీ ఏది? ఆప్షన్ ఏ లుపిన్ లిమిటెడ్, ఆప్షన్ బి సిప్లా, ఆప్షన్ సి ఆల్కెమ్ ల్యాబొరేటరీస్, ఆప్షన్ డి డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్కి 2023 ఏడాదికి స్టాండర్డ్ అండ్ పూర్ డౌ జోన్స్ సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్లో స్థానం దక్కింది. ఈ ఘనతను సొంతం చేసుకున్న తొలి భారతీయ ఫార్మా కంపెనీ ఇదే కాకుండా డాక్టర్ రెడ్డి స్క్యూ గ్లోబల్ సస్టైనబిలిటీ రేటింగ్స్ ఏజెన్సీ అయిన ఎకోవాడిస్ నుంచి బంగారు పతకం హోదా లభించింది. 4 విభాగాల్లో 21 అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ రేటింగ్ని నిర్ణయిస్తారు. దీంతో పాటు డాక్టర్ రెడ్డీస్ ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం చేపట్టిన వంటి ఓఆర్డి బృందంలో చేరింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే మరికొంతమందికి యూజ్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి సజెస్ట్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి కరెంట్ అఫైర్స్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.